రాహువు ఆశ, కేతువు దురాశను చూపిస్తోంది. రాహువు భరణి నక్షత్రం మీద ఉండబోతోంది. జూన్ 14 నుంచి ఫిబ్రవరి 20, 2023 వరకు రాహువు మీద భరణి నక్షత్రం మీద స్థితి పొందబోతున్నాడు. ఇంత దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. మేష రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. మేషరాశి వారికి దీని ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయంటే, మీకు ఆనందకరమైన సమయం ఉంటుంది. ఆర్థికంగా మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని, అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని చూస్తారు. మీ కెరియర్లో లాభాలు పొందుతారు. మీరు పని భారాన్ని చూడవచ్చు. కొన్ని బాధ్యతలు కూడా ఉండవచ్చు. మీకు పని ఒత్తిడి తగ్గుతుంది. సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు మీ సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో మంచి సంభాషణను నిర్వహిస్తారు. చిన్న ప్రయాణంలో కొంత మార్పు ఉంటుంది. ఆర్థికంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు గత 2 నెలల్లో ఎక్కువ ఖర్చు చేసినందున మీరు ఆ వ్యయాన్ని అధిగమిస్తారు. అదనపు ఆదాయాన్ని కూడా పొందుతారు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు 3 లేదా 4 నెలల తర్వాత చేస్తే మంచిది. గృహ మరమ్మతులు లేదా ఆరోగ్య సమస్యల కారణంగా మీకు కొంత ఖర్చు ఉండవచ్చు. కుటుంబ పరంగా మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. మీరు కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు లేదా కుటుంబంలో పిల్లల పుట్టుక ఉండవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. ఇంకా మీ సోదరులు లేదా సోదరీమణులతో కొన్ని చిన్న సమస్యలను కలిగి ఉండవచ్చు. తర్వాత మీరు వారితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల మొదటి అర్ధభాగంలో మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు పంటి నొప్పి లేదా కంటి సమస్యలతో బాధపడవచ్చు. ఇంకా మీకు రక్తం మరియు ఎముకలకు సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. రెండవ భాగంలో మీరు మంచి ఆరోగ్యం మరియు మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. వ్యాపారంలో ఉన్న వారికి వారి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ నెల కాకుండా రెండవ వారంలో చేయడం మంచిది. మీరు అనవసరమైన విషయాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇతరుల మాటలను వినకుండా అనవసరమైన వాటిపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. చదువులో బాగా రాణిస్తారు. ఆరోగ్యం విషయంలో కడుపుకు సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సంపద ఎలా ఉంటుందంటే, జూన్ 18, 2022 నుంచి జూలై 12, 2022 మధ్యలో కుటుంబంలో శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది. సంపద విషయానికి వస్తే లాభాలను ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పర్వాలేదు. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. జూలై 13 నుంచి ఆగస్టు 7 వరకు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. లాభాలు చూస్తారు. వాహనం తీసుకోవడం కానీ, గృహంలో మంచి వాతావరణం ఉంటుంది. ఏదైనా విషయాన్ని బాగా వివరించగలుగుతారు. సొంత నిర్ణయాలతో పనులు మొదలు పెడతారు. అన్ని విధాలా మంచి సమయం నడుస్తోంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆగస్టు 8, ఆగస్టు 30 మధ్యలో వాహన సౌఖ్యం ఉంటుంది. గృహం కొనుగోలు చేస్తారు. గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ పీరియడ్ మీకు మంచిని చేస్తుంది. అనుకోని అతిథుల ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 24 మధ్యన మీరు మంచి క్రియేటివిటీని కలిగి ఉంటారు. సింగిల్గా ఉన్న వారికి వారు అనుకున్న సోల్మేట్ దొరకవచ్చు. వివాహమైన వారికి సంతాన ఫలితం ఉంటుంది. అంతా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11 మధ్యన ఈ రోజుల్లో వ్యాపారాల్లో బాగుంటుంది. కొత్త డీల్స్ ఉంటాయి. ఇంతకాలం వేధించిన సమస్య పరిష్కారం అవుతుంది. స్థిరాస్తులపై కుటుంబంలో ఒక అంగీకారానికి వస్తారు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు అనుకూల పరిస్థితులు, లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మరింత పురోగతి ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 29 మధ్యన జీవిత భాగస్వామితో గాని, కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో గాని దూర ప్రయాణాలు చేయవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
డిసెంబర్ 30 నుంచి జనవరి 22 మధ్యన ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు సత్ఫలితాలనిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 15 మధ్యన ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులకు కొన్ని అవకాశాలు దక్కే సూచనలున్నాయి. వ్యాపారపరంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో అభినందనలు, ప్రోత్సాహం ఉంటాయి. అయితే ఒత్తిడి, శ్రమ కూడా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు. అయినప్పటికీ మీ ఆరోగ్యం పట్ల మీరు ఈ నెల జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహం అయిన వారు వారి చిన్న చిన్న సమస్యలను వదిలివేయడం ద్వారా వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీకు అపరిమితమైన సహాయ సహకారాలు అందిస్తారు. జీవితంలో మీరు తీసుకునే ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ నెల వారి కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో కొత్త ఇళ్లు కొనుక్కోవడం చాలా సులభమవుతుంది. మీరు మీ ఆర్థిక స్థితి పట్ల విచారించాల్సిన పని లేదు. ఎందుకంటే మీ రాబడి నిలకడగా ఉంటుంది. మీ జీవన విధానం గొప్పగా ఉంటుంది. ఫలితంగా జీవితంలో అన్ని రకాలైన సౌకర్యాలను అనుభవిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. మీ విజయాల పరంపర మీ సహోద్యోగుల మనసుల్లో మీపై ఈర్ష్యను కలిగిస్తుంది. మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ కోరికలు, ఆశయాలు నిజమవుతాయి. మీరు మీ పూర్తిగాని పనులను పూర్తి చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ ప్రత్యర్థులపైన మీరు పై చేయని సాధిస్తారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల మీరు అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలు మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ తండ్రి గారితో మీ సంబంధాలు వృద్ధి అవుతాయి. ఈ నెల సరైన అవకాశాలు ఒడిసి పట్టుకోవడంలో మీరు విజయాన్ని అందుకుంటారు. వృత్తిపరమైన జీవితంలో మీ వృద్ధి నిలకడగా ఉంటుంది. మీరు వేరే ఉద్యోగం మారాలి అనుకుంటే మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయినప్పటికీ మీరు ప్రారంభంలో కొంత కష్టపడవలసి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మీ పనికి అలవాటు పడతారు. మీరు పనిచేసే చోటులో జనవరి మధ్య నుంచి మే మధ్య వరకు కార్యాలయాల్లో మీ వృద్ధి నిలకడగా ఉంటుంది. తద్వారా మీ వృత్తిపరమైన జీవితం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.